మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఒక వ్యక్తి మీ లైఫ్లోకి సడన్ గా వస్తారు. కొద్ది రోజుల్లోనే మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుని మీ గుండెల్లో గినలేని స్థానాన్ని సంపాదిస్తారు. కానీ అంతలోనే ఏ కారణం లేకుండానే హఠాత్తుగా మీ జీవితం నుండి వెళ్ళిపోతారు. అప్పుడు గుండెల్లో ఒకటే ప్రశ్న మొదలవుతుంది. అసలు వారు నా జీవితంలోకి ఎందుకు వచ్చారు? అంతలా దగ్గరై ఎందుకు దూరమయ్యారు అని. ఈ నొప్పితో చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. కానీ మీకు తెలుసా, ఈ ప్రశ్నకు సమాధానం వేల సంవత్సరాల క్రితమే మన హిందూ గ్రంథాలు చాలా స్పష్టంగా చెప్పాయి. అదే కర్మబంధం. ఈరోజు మనం మన జీవితాల్లో జరిగే ఈ వింత కలయికలు, విడిపోవడాల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆత్మ అంటే ఏమిటి? ముందుగా మనం ఆత్మ గురించి అర్థం చేసుకోవాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఒక అద్భుతమైన మాట చెప్తారు. నా జయతే మ్రియతే వా కదాచిన్ అంటే ఈ శరీరం నశ్వరమైనది, కానీ ఆత్మ శాశ్వతమైనది. దానికి చావు పుట్టుకలు లేవు. మన ఆత్మ ఇంకో జన్మలో ఇంకో కొత్త పాటని నేర్చుకోవడానికి ఈ భూమి మీదకి వస్తుంది. అలాంటప్పుడు మన జీవితంలోకి వచ్చే ఏ ఒక్క మనిషి కూడా యాదృచ్ఛికంగా రారు. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక ఆత్మే. వారితో మనకు ముందే ఒక కనెక్షన్ ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం మన జీవితంలోకి వచ్చే మనుషులను లేదా ఆత్మలను 3 రకాలుగా విభజించవచ్చు. కర్మ రుణాన్ని తీర్చే ఆత్మలు. వీరు మీ జీవితంలోకి ఒక నిర్దిష్టమైన కారణం లేదా పని కోసం మాత్రమే వస్తారు. మహాభారతంలో కర్ణుడు మరియు దుర్యోధనుల బంధాన్ని చూడండి. వారి మధ్య ఒక కర్మ బంధం ఉంది, అందుకే వారు కలిశారు. కానీ యుద్ధంలో కర్ణుడు మరణించడంతో ఆ పాఠం పూర్తయింది. వారి దారులు విడిపోయాయి. మన జీవితంలో కూడా కొందరు మనుషులు మనకు ఒక మంచి లేదా చెడు అనుభవాన్ని ఇవ్వడానికి వస్తారు. ఆ పాఠం ముగియగానే వారు వెళ్లిపోతారు. వారిని మనం బలవంతంగా ఆపలేము. స్కంద పురాణంలో ఒక అద్భుతమైన మాట ఉంది. మనం బయట ప్రపంచంలో చూసేది మన లోపలి ప్రపంచం యొక్క ప్రతిబింబమే. కొందరు మనుషులు మనకు అద్దంలా పనిచేస్తారు. వారిని చూసినప్పుడు మనలో ఉన్న లోపాలు, కోపం లేదా మనలో ఉన్న దాగి ఉన్న శక్తులు మనకే పరిచయం అవుతాయి. మిమ్మల్ని మీరే సరిదిద్దుకోవడానికి ప్రకృతి పంపే ఆత్మలు వీరు. ఈ బంధం కొంచెం పెయిన్ఫుల్ గా ఉన్నా మిమ్మల్ని మార్చుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. శాశ్వత ఆత్మ బంధాలు. ఈ ఆత్మలు ఒక జన్మకే పరిమితం కావు. యుగ యుగాలుగా జన్మలుగా కలిసి ప్రయాణిస్తాయి. రామాయణంలో శ్రీరాముడు సీతాదేవి బంధం దీనికి నిదర్శనం. వీరి మధ్య దూరం పెరగొచ్చు, మాటలు తగ్గొచ్చు, కానీ ఆ ఆత్మల మధ్య ఉన్న కనెక్షన్ ఎప్పటికీ అంతమవదు. మీ జీవితంలో కూడా ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా ఉంటారు. దూరం పెరిగితే నొప్పి ఎందుకు కలుగుతుంది? ఇక్కడ చాలా మందికి ఒక ప్రశ్న వస్తుంది. అంతా కర్మ ప్రకారమే జరిగినప్పుడు ఒకరు వెళ్లిపోతే అంత బాధ, గుండెకోత ఎందుకు కలుగుతుంది అని. దీనికి సమాధానం విష్ణు పురాణంలో ఉంది. మనం ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు ఆ అనుభూతి మన ఆత్మలో రికార్డ్ అవుతుంది. వారు దూరమైనప్పుడు కలిగే ఆ వేదననే వియోగ వేదన అంటారు. ఈ నొప్పి మీరు బలహీనలని చెప్పదు, మీరు పంచుకున్న బంధం ఎంత పవిత్రమైనదో చెప్తుంది. రాధాకృష్ణుల కథనే తీసుకోండి. వారు శారీరకంగా కలిసి జీవించలేదు, కానీ వారి ఆత్మబంధం వేల సంవత్సరాల తర్వాత కూడా నేటికి సజీవంగా ఉంది. అలాగే శివుడు సతీదేవి అగ్నిలో దూకి శరీరాన్ని వదిలినా వారి బంధం తెగిపోలేదు. ఆమె మళ్లీ పార్వతీదేవిగా పుట్టి శివుణ్ణి చేరుకుంది. అంటే నిజమైన బంధాన్ని మరణం కూడా విడదీయలేదు. సో ఫ్రెండ్స్, ఈ విషయాలన్నింటి ద్వారా మనకు అర్థమయ్యేది ఒకటే. మీ జీవితంలోకి వచ్చే ప్రతి మనిషి ఒక మిషన్తో వస్తారు. వారు మిమ్మల్ని హర్ట్ చేసినా ఒక పాఠం నేర్పినందుకు కృతజ్ఞత చూపించండి. వారి సమయం ముగిసి వెళ్లిపోతుంటే బలవంతంగా పట్టుకోవద్దు, వదిలేసేయండి. మీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఎదుటి వారిని క్షమించడం నేర్చుకోండి. ఒకటి మాత్రం బలంగా నమ్మండి, ఈ విశ్వంలో మీ జీవితంలో ఉండాల్సిన వారు ఎంతటి తుఫాను వచ్చినా మీతోనే ఉంటారు. ఎవరైనా వెళ్లిపోయారంటే మిమ్మల్ని వదిలేశారని కాదు, మీ ఇద్దరి మధ్య ఉన్న కర్మపాఠం ముగిసిపోయిందని అర్థం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైనా ఇలాంటి బాధలో ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.